పలమనేరు పురపాలక సంఘంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారులు జిల్లా కలెక్టర్కు సమర్పించిన అర్జీలలో కొన్నిటిని వివరాలు ఇలా ఉన్నాయి. గంగవరం మండలం జేఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన టి సురేష్ తన గ్రామంలో 15 గృహాలు ఉన్నాయని, తమ గృహాలకు వెళ్లే దారిలో గ్రామస్తుడు దౌర్జన్యంగా ఇంటిని నిర్మాణం చేపట్టారని, తమ ఇళ్లకు వెళ్లడానికి దారి లేదని, దారి సమస్య తీర్చాలని జిల్లా కలెక్టర్ను కోరగా పరిశీలించి చర్యలు చేపట్టాలని గంగవరం మండలం తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. పలమనేరు గంటావూరు నుండి గాంధీనగర్కు వెళ్లే రోడ్డు 90 అడుగుల వెడల్పు కలిగి ఉండేదని, ఇప్పుడు ఆక్రమణలకు గురైందని, వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని, నిత్యం గొడవలు జరుగుతున్నాయని, ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ రెడ్డి ప్రసాద్ అర్జీని జిల్లా కలెక్టర్కు అందజేయడం జరిగిందని తెలిపారు. గంగవరం మండలం ఎస్ఆర్ నగర్ వాసులు తమ లేఅవుట్లో 2018 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, లో వోల్టేజ్ కారణంగా విద్యుత్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి రుసుము చెల్లించామని, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదని, దీని కారణంగా మోటార్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు తదితర వస్తువులు నాశనం అవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈకి కలెక్టర్ ఆదేశించారు. కట్టుకొని మాకు అసలు ఇక్కడ గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాదిగొరైన గ్రామంలో ఇల్లే లేదు సార్. మాకు ఇంతవరకు మేము ఎక్కడ సార్ బ్రతికేది? ఆ ఊరిని నమ్ముకొని ఉన్నాం సార్. వాళ్ళు చనిపోతే డప్పులు కొట్టుకుంటా ఉండేవాళ్ళు సార్. మేము మాకు బావి ఉన్నది, ఆ ఇంటి స్థలం ఉంది, మాకు అడ్డంగా గోడ కట్టేసినారు సార్. అడ్డంగా గోడ కట్టేసినారు. ఆ గోడ 2 దారులు ఉన్నాయి సార్. అప్పట్లో గ్యాని గాడుతూ ఉన్నారండి సార్. చింతమల్లి కింద మాకు దారి ఉంది సార్. ఆ దారిలో మాకు పని కంచి కట్టేసినారు సార్. మాకు ఆ దారి సమస్య క్లియర్ కావాలనేసి దయచేసి గతంలో ఇక్కడున్న వెహికల్స్ బస్సుల్ని పుంగనూరు కానీ కుప్పం కానీ తరలించినారు. ఇక్కడ ఊరికే డిపో పెట్టినారే కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థము చేసింది ఒకటే లేదు. ఒక బస్సు కోసం కూడా తిరగటం లేదు. ముఖ్యంగా డిఎంకు ఆర్ఎంకు పలు ఫిర్యాదులు చేసినాం. ఫిర్యాదులు చేసినా వాళ్ళు ఈ చెవిని వేసుకుని ఆ చెవిని వేస్తున్నారు. ప్రజల కంటి తుడుపు మేరకు ఆ రోజు మాత్రము ఏదో బస్సులు వేసి ఉన్నామని స్టేట్మెంట్ ఇస్తూ తర్వాత యథాప్రకారంగా చేస్తున్నారు. ఈ చర్యను నిర్వహిస్తూ అధికారులు తెలిపినాము. ఇదే విధంగా కంటిన్యూగా అయితే తగిన చర్యలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పలమనేరు డిపో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా ఉండాలనేదే మా పలమనేరు పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష. పలమనేరు నుంచి గాంధీనగర్ గంటావూరుకు పోయే రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఒకప్పుడు ఓల్డ్ బాంబే ట్రంక్ రోడ్ అది. ఈరోజు 15 అడుగులు లేదు దాని వెడల్పు. ఒకప్పుడు 90 ఫీట్ 120 ఫీట్ రోడ్ అది. ఈరోజు మొత్తం ఈ పక్క ఆ పక్క కుచించుకుపోయింది రోడ్డు మొత్తం. ఒక వెహికల్ రావాలంటే కూడా ఇంకొక వెహికల్ ఎత్తితేనే ఆ రోడ్లో పోయేదానికి పరిస్థితిగా ఉంది. రోజు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రోడ్డు చిన్నదైన దానివల్ల దీన్ని మీరు పరిశీలించి దాన్ని ఎన్లాక్ చేయాల్సిందిగా కోరడమైనది.